పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర గురువార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనము 19 నుండి 22వ వచనము వరకు. గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అర్పింపబడనున్న నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. ఆయన అట్లే భోజనానంతరము పాత్రమునందుకొని, ఈ పాత్రము మీ కొరకు చిందించబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన అనెను. ఇదిగో, నన్ను పట్టి ఇచ్చువాడు ఇచ్చటనే ఉన్నాడు. నిశ్చయించబడిన విధముగా మనుష్య కుమారుడు గతించును, కానీ ఆయనను అప్పగించువానికి అనర్థము అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర వారములో పరిశుద్ధ గురువారం పెద్ద బేస్తవారం అని మనం పలుకుతాం. హోలీ థర్స్డే. ఈ గురువారం రోజున మనందరి విచారణ దేవాలయాలలో జరిగేటువంటి సాంగ్యాలు, దివ్య బలి పూజ కార్యక్రమాలు మనందరినీ కూడా ఆధ్యాత్మికంగా చాలా లోతైన చింతనకి గురి చేస్తాయి. ముఖ్యంగా యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగినటువంటి ఆ సాంఘ్యాన్ని మనం పునర్జీవించినప్పుడు, విచారణ గురువు విచారణలో ఉన్నట్టు కొంతమంది పాదాలు కడుగుతున్నప్పుడు మన హృదయాలు చలిస్తాయి, ద్రవిస్తాయి. అదేవిధముగా యేసు ప్రభు కడరాత్రి భోజనాన్ని చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని మనం మరొకసారి రీలివింగ్ అంటామండి. మరలా మనం జీవించగలిగినప్పుడు మనలో మనకు తెలియనటువంటి బలమైన దృఢమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి లోతులలోనికి మనం వెళతాము. అన్నిటికంటే ముఖ్యంగా దివ్య సప్రసాద స్థాపన, గురుత్వ స్థాపన మనందరం కూడా ఈ రోజున మనం ధ్యానం చేస్తాం. ప్రియులారా, ఈ పవిత్ర గురువారం రోజున మీ గురువుల కొరకై మీరు ప్రార్థన చేయండి. మీ గురువుల కొరకై ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో వేడుకొనని మీ విచారణ గురువుల కొరకై, గురువులందరి కొరకై కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఈ ప్రారంభంలోనే ఒక మాట చెప్తున్నాను. మనందరము కూడా చాలా సందర్భాలలో, అన్ని సందర్భాలలో కాకపోయినా, గురువులు అది సరిగా చేయటల్లా ఇది సరిగా చేయటల్లా అంటాం, కానీ మన పిల్లలని మరలా ఆ గురుత్వానికి పంపించటానికి మాత్రం మనం సిద్ధంగా ఉండం. ఆశ్చర్యం కదండి. కారణం ఏంటంటే, ఒక గురువుగా జీవించటం అంటే ముఖ్యంగా ఈ ఆధునిక ప్రపంచంలో అంత సులువైనటువంటిది కాదు. నేను ఒక గురువుగా చెబుతున్నాను. ముఖ్యంగా మమ్మల్ని మేము పరిపూర్ణంగా అంకితం చేసుకొని త్యాగపూరితంగా దేవుని యొక్క వాక్యము కొరకై, దివ్య సంస్కారాల కొరకై జీవించటం, ఒక నిష్ఠగా జీవించటం అనేటువంటిది సవాలుతో కూడుకున్నటువంటిది, శ్రమతో కూడుకున్నటువంటిది. ప్రియులారా, ఇదిగో అసలు గురుత్వ పిలుపే ఒక త్యాగంతో నిండి ఉంది, ఒక విరక్తత్వంతో నిండి ఉంది. పోర్చుగల్ దేశంలో ప్రియులారా, పాతకాలంలో ఒక ఓడల రేవు ఉండేది. ఇప్పటికి కూడా ఆ రేవు ఉందండి. ఒక ఓడల యొక్క తీరం, సముద్ర తీరం, సముద్ర రేవు ఉండేదండి. దానిని ఏమంటారంటే వీపింగ్ షోర్, ఏడ్చే రేవు, కన్నీటి రేవు, కన్నీటి తీరము అని పిలుస్తారు ఇప్పటికీ కూడా. ఎందుకనంటే అక్కడ చాలామంది యువకులు
గురువులుగా అభిషేకించబడిన తర్వాత ఆ పోర్చుగీసు దేశము నుండి ఆ ఓడను ఎక్కి ఆ రేవులో మరల తిరిగి వచ్చేవాళ్ళు కాదు. గురువులుగా అభిషేకాన్ని పొందినటువంటి ఎంతోమంది యువకులు తమ జీవితాలను యేసు ప్రభువు కొరకే అర్పించుకున్నట్టు ఎంతోమంది యువకులు ఆ ఓడరేవులో ఓడను ఎక్కి ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలకు వెళ్ళారు. కానీ వాళ్ళు తిరిగి వారి కుటుంబాలకు రాలేదు. వారు ఎక్కడికైతే యేసు ప్రభు యొక్క ప్రేమను పంచటానికి, సువార్తను పంచటానికి వెళ్ళారో అక్కడే వారి జీవితాలని యేసు ప్రభువు కొరకై ఒక గురువుగా త్యాగం చేసి మరణించారు. ఆ ప్రాంతంలోనే, వాళ్ళు వెళ్ళినటువంటి దేశాలలోనే, ప్రాంతాలలోనే. కాబట్టి ఆ తల్లిదండ్రులంట ఆ కుమారుణ్ణి ఆయన సువార్త ప్రకటన కొరకై దేశాలు వెళుతుండగా ఆ ఓడ దగ్గరికి వెళ్ళి అడిగేవారట, నాయనా నువ్వు మరలా మమ్మల్ని చూడటానికి ఎప్పుడు వస్తావంటే గురువులు అనేవాళ్ళంట తమ తల్లిదండ్రులతోటి, అమ్మా నానా నేను క్రీస్తు యొక్క పని మీద వెళుతున్నాను, నేను తిరిగి మరలా మిమ్మల్ని చూస్తానో లేదో నాకు తెలియదు, తిరిగి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రాణం ఉన్నా ఈ ప్రాణం లేకపోయినా ఒకటి మాత్రం మనం గుర్తుంచుకుందాం, ఒకనాడు మనందరము కూడా ఆ యేసయ్యను పరలోకములో కలుసుకోబోతున్నాం అని చెప్పి భావోద్వేగంగా ఒకరిని ఒకరు కౌగలించుకొని కన్నీటి పర్యంతమయ్యేటువంటి వారట తల్లిదండ్రులు, దేవుని కొరకే అంకితమైనటువంటి ఆ గురువు ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టే ఆ రేవుకి ఏడ్చే రేవు, కన్నీటి తీరము అని పేరు ఇప్పటికి కూడా ఉంది. ఆ రేవు నుండి బయలుదేరంటూ కొన్ని వందల వేల మంది గురువులు ప్రపంచంలో పలుచోట్ల దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క సువార్తని ప్రకటించారట. అక్కడే మరణించారు పిల్లారా. ఈనాడు మన భారతదేశంలో, మన ఆంధ్రావనిలో, మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా దేవుని యొక్క సువార్త, యేసయ్య ప్రేమని మనం చవి చూడగలిగాము అంటే అది తప్పనిసరిగా పీమే గురువులు, మిల్హిల్ గురువులు, ఫ్రాన్సిస్కన్ గురువులు, యేసు సభ గురువులు, ఈ విధంగా ఎంతోమంది ఆ యొక్క పాశ్చాత్య దేశాలను తాము యేసు ప్రభు కొరకు అంకితం చేసుకొని మరో క్రీస్తుగా, అపర క్రీస్తుగా, ఇన్ పెర్సోనా క్రీస్తి, అపర క్రీస్తుగా వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఆ యేసయ్య ప్రేమను వారు మనకు పంచారు. కాబట్టే అవును ప్రియులారా, ఈనాడు మనందరము కూడా యేసు ప్రభువు చేసినటువంటి ఆ త్యాగాన్ని, యేసు ప్రభువు చేసినటువంటి ఆ దివ్య సప్రసాద స్థాపనని, యేసు ప్రభువు చేసినటువంటి ఆ గురుత్వ స్థాపనని మనందరం ధ్యానం చేస్తుండగా దివ్య సప్రసాదం యొక్క గొప్ప తనాన్ని, గురుత్వములో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనందరం తప్పనిసరిగా ధ్యానం చెయ్యాలి. మనందరం కూడా ఆధ్యాత్మికంగా మనము ధ్యానించుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఈనాడు యేసు ప్రభువు కడరాత్రి భోజనాన్ని మేడపై గదిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ పెద్ద బేస్తవారం రోజున, ఈ పవిత్ర గురువారం రోజున స్వయంగా యేసు ప్రభువే ఈ కడరా భోజనాన్ని ఏ విధముగా తయారు చేయాలి అని తెలియజేస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటి అంటే వాక్యం ఏమని చెప్తుందంటే ఆయన ఈ భోజనము కొరకే ఆశతో ఎదురు చూచాడంటండి. ఈ కడరా భోజనం అంటే ఏంటంటే, కడ అంటే చిట్ట చివరి, భోజనం అంటే కలిసి భోంచేయటం. కడభోజనము, కడరా భోజనము, కడరాత్రి భోజనము అంటే చిట్ట చివరి భోజనం తమ శిష్యులతో కలిసి చేస్తున్నాడు పిల్లారా. వాక్యాన్ని చదువుకుంటే లూకా సువార్త 22వ అధ్యాయము 7వ వచనములో, పాస్కా గొర్రెను బలిపెట్టవలసిన పులియని రొట్టెల పండుగ వచ్చను. యేసు పేతురు యోహానులతో, మీరు వెళ్ళి మనం భుజించుటకు భోజనమును సిద్ధము చేయుడు అని పంపెను. మీరు భోజనమును ఎక్కడ సిద్ధపరపగోరుచున్నారు అని వాడు అడిగిరి. అందు క్రీస్తు, పట్టణమున ప్రవేశింపగా నీళ్ల కడవ మోసుకొని పోతున్న వ్యక్తి మీకు ఎదురగును. అతడు ప్రవేశించి ఇంటికి మీరు అతని వెంట వెళ్ళుడు. నేను నా శిష్యులతో కూడా పాస్కా భోజనము చేయు అతిథిశాల ఎక్కడ ఉన్నది,
ఆశ్చర్యకరంగా ప్రియులారా, యేసు ప్రభువే అన్ని ఆనవాళ్లు తెలియజేస్తున్నాడు. ఆయన ముందుగానే తన మనసులో సిద్ధపడినట్లుగా ఉన్నాడు. ఆ కడరా భోజనాన్ని ఏ విధంగా సిద్ధపరచాలి, ఏ విధంగా ఆయన కొనియాడాలి, ఏ విధంగా తన శిష్యులతో చేసుకోవాలని ఆయన ముందుగానే సిద్ధపడ్డాడు. తన యొక్క మనసులో తనకు ముందుగానే తెలుసు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యం ఏమని చెప్తుందంటే చాలా ముఖ్యమైన మాట. లూకాసు వార్త 22వ అధ్యాయం 14వ వచనంలో, గడియ వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. మొదటి మాట చాలా ముఖ్యమైనటువంటిది. గడియ వచ్చినప్పుడు, సమయం ఆసన్నమైనప్పుడు. ఏమి గడియ, ఏమి సమయము? ప్రియులారా, మనందరం గుర్తుంచుకోవాలి, ఆయన కడరా భోజనాన్ని సమర్పించబోతున్నాడు. తన శిష్యులకు కడరాత్రి భోజనాన్ని భుజించబోతున్నాడు. ఇది మామూలు భోజనము కాదండి. తన యొక్క త్యాగానికి, తన సజీవ సమర్పణకి, తన జీవార్పణకి, ప్రాణత్యాగానికి ఈ భోజనం ఒక గుర్తుగా నిలువెత్తు నిదర్శనం. మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, యేసు ప్రభు ప్రియులారా, ఆ యొక్క పెద్ద శుక్రవారం రోజున, గుడ్ ఫ్రైడే రోజున సిలువలో మరణించినటువంటి ఆ మరణాన్ని యేసు ప్రభువు పెద్ద బేస్తవారం రోజున కడరా భోజనములో ముందుగానే చేసేశాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ప్రియులారా, ఇది నా శరీరము, దీనిని మీరు భుజించండి అని ఆ రొట్టెను విరిచాడో, ఆయన ఆత్మీయంగా మన కొరకై తనను తాను చంపుకున్నాడు. ఆయన మరణించాడు. మరణించి దివ్య సప్రసాద రూపంలో తనను తాను మనకి బలిగా, ఆహారముగా ఇచ్చివేసుకున్నాడు. కాబట్టి గడియ వచ్చినప్పుడు, ఏ గడియ? పరలోక తండ్రి తన కుమారుని కొరక ఏర్పాటు చేసిన గడియ. కుమారుడు మానవాళి రక్షణార్థమై తన ప్రాణాన్ని ధారపోసే గడియ. సకల మానవాళిని పాపము నుండి, శాపము నుండి, సకల మానవాళిని సైతానిక బంధకాల నుండి, మరణము నుండి కాపాడేటువంటి ఆ పరిశుద్ధమైన పవిత్రమైన గడియ ఏ విధముగా? కడరా భోజనము ద్వారా, ఏ విధముగా? రొట్టెను విరవటము ద్వారా, ఏ విధముగా? తన రక్తాన్ని, ఇది నా రక్తముతో కూడిన పానపాత్రము, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందించబడనున్నది, దీనిని తీసుకొని మీరు పానము చెయ్యండి అని పలకటము ద్వారా. కడరా భోజనం ప్రియులారా, ఇదే ఆయన గడియ, ఇదే ఆయన సమయం. దీని కొరకే వెనరబుల్ ఫుల్టన్ జేసిన్ బిషప్ గారు ఏమంటారంటే ఆయన గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి బిషప్ గారండి, అమెరికా నుండి. ఆయన ఏమంటారంటే, యేసు ప్రభు వచ్చిందే ఈ గడియ కోసం, యేసు ప్రభు పుట్టిందే ఈ గడియ కోసం, యేసు ప్రభు ఈ లోకానికి పంపబడిందే ఈ గడియ కోసం. ఆయన ఆ కడరాత్రి భోజనము రోజున తనను తాను మన కొరకై ఆ కడరా భోజనములో త్యాగము చేస్తున్నాడు. తన శరీరాన్ని అప్పరూపములో, తన రక్తాన్ని ఆ యొక్క ద్రాక్ష పానము రూపములో, ఆ యొక్క అప్పాన్ని తన శరీరముగా మార్చి, ఆ యొక్క ద్రాక్ష రసాన్ని తన రక్తముగా మార్చి, మనకి ప్రియ దేవుని బిడ్డలారా ఆత్మీయ భోజనాన్ని, జీవార్పణని మాకు ప్రసాదిస్తున్నాడు. మొట్టమొదటిగా ఈరోజు మనం ధ్యానించవలసింది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు యొక్క త్యాగపూరితమైనటువంటి అర్పణ, తన జీవితాన్ని అర్పించుకోవటం. ఇదిగో లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుకున్నాం. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అర్పించబడనున్న నా శరీరము. ఏమన్నారండి? ఇది మీ కొరకు అర్పించబడనున్న, ఇవ్వబడనున్న నా శరీరము. ఈనాడు మనం మొదటిగా ధ్యానించవలసింది ఏమిటి అంటే, యేసు ప్రభు యొక్క జీవార్పణం, జీవాన్ని అర్పించటం. మొదట్లో చెప్పాను కదా, రేపటి రోజున, ఆ గుడ్ ఫ్రైడే రోజున ఆయన శిలువ మీద అర్పించేటువంటి ఆ బలి ఈనాడు ఈ కడరా భోజనములో, ఆ యొక్క దివ్య సప్రసాద రూపములో మన కొరకై ఆత్మీయ ఆహారముగా సమర్పించుకున్నాడు. ఇప్పుడే బలియాగం జరిగిపోయింది. పాత నిబంధన గ్రంథములో ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు
ఆ యొక్క ఐగుప్తు దేశపు బానిసత్వమును విడుదల పొందుటకై ఈనాటి మొదటి పట్టణములో ఇదిగో మనం చదువుకుంటాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, 11 నుంచి 14 వచనాల వరకు కూడా దేవుడు ఏమంటాడు? ఇదిగో మీరు ఈ యొక్క పాస్కా పండుగ రోజున ఒక గొర్రె పిల్లను తీసుకొని, కుటుంబానికి సరిపడినట్టు గొర్రె పిల్లను తీసుకొని దానిని చంపి రక్తాన్ని ద్వారబంధాలకు రాయాలి. అదేవిధంగా పచ్చా కూరలతో, చేదు కూరలతో ఆ మాంసాన్ని కాల్చుకొని తినాలి, నిలబడి తినాలి. నడుమునకు తోలు దట్టి చేతుల్లో కర్రను పట్టుకొని మీరు హడావిడిగా భుజించాలి. ఇది మీకు ఒక పాస్కాగా ఉండబోతుంది. ఇది మనం రక్షించినటువంటి, మీకు విడుదలనిచ్చినటువంటి పాస్కా బలి భోజనముగా ఆ ద్వారబంధాలకు రాసినటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం మిమ్మల్ని కాపాడబోతుంది అని చెప్పారు. ఇదిగో ఈనాడు యేసయ్య అదే రోజున మనందరి కొరకై, మానవాళి కొరకై గొర్రెపిల్ల స్థానములో ఆయనే తనను తానుగా సమర్పించుకోబోతున్నాడు. ఏమంటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా? ఇదిగో అప్పుడు యేసు రొట్టెనందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అర్పించబడనున్న నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నాకు రక్షణ వచ్చింది ఆయనకు జీవార్పణము ద్వారా, తనకి శరీరార్పణము ద్వారా, తన రక్త తర్పణము ద్వారా. తద్వారానే మనకు రక్షణ వచ్చింది, కానీ మరి గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క రక్తము వలన కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనములో ఏమని ఉంటుందంటే, యేసయ్య తన వారిని ప్రేమించను, వారిని చివరి వరకును ప్రేమించను. ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణాన్ని వారి రక్షణ కొరకై ధారపోయే వరకు కూడా ఆయన చివరి వరకు, కడ వరకు పరిపూర్ణంగా ప్రేమించాడు. ప్రభు ఏమంటాడండి? తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ధారపోయుదానికంటే మరొక గొప్ప ప్రేమ లేదు అంటారు. ఎవరు ఈ స్నేహితుడు? తన స్నేహితుల కొరకే ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు యేసు ప్రభువే. ఆయన యొక్క ప్రాణత్యాగాన్ని ఇదిగో ఈ కడరా భోజన సమయంలో మనం ధ్యానం చేసుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 28వ వచనములో, ఇది అనేకుల పాప పరిహారార్థమై కుమ్మరించబడనున్న నా రక్తముతో నిండినటువంటి నూతన నిబంధన పాత్రము అంటాడు. అవును ప్రియులారా, ఇది నూతన నిబంధన. పాత నిబంధన ఏమిటి? గొర్రెల రక్తము ద్వారా ప్రాణం కాపాడబడాలి, పాపాలు క్షమించబడాలి. కానీ ఇది నూతన నిబంధన. యేసయ్య మన నిబంధన, యేసయ్య రక్తమే మన నిబంధన రక్తం ప్రియులారా. ఆయన ప్రాణార్పణ మన నిబంధన యొక్క బలి. కాబట్టి బిడ్డలారా, ఈనాడు మనం ముఖ్యంగా ఆయన మన కొరకై ఆ యొక్క మేడపై గదిలో చేసినట కడరా భోజన సమయంలో చేసిన ఆ ప్రాణ త్యాగాన్ని, సిలువ మీద కంటే ముందుగానే ఆయన చేసిన జీవార్పణాన్ని మనందరము త్యాగం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. దానికి తగినట్లుగా మనందరం కూడా జీవించాలి. యేసయ్య ప్రేమ ఎంత గొప్పది అంటే తన ప్రాణాన్ని మన కొరకై ధారపోయడానికి కూడా సిద్ధమైనంత గొప్పది. ఆయన ప్రాణాన్ని మన కొరకై తృణప్రాయముగా త్యాగము చేసేంతట గొప్పది. అదే చెప్పాను కదా, తన స్నేహితుల కొరకై తన ప్రాణమును దాయపోయువాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు మరొకడు లేడు అంటారు. అవును ప్రియులారా, ఈనాడు మనం క్రీస్తునాథుడు మన కొరకై చేసినట్టు ఆ గొప్ప ప్రాణత్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యమైనటువంటిది ప్రియులారా, ఈనాడు దివ్య సప్రసాద స్థాపనను మనం ధ్యానం చేసుకుంటాం. ఈనాడు గురువులందరూ కూడా పూజ అయిన తర్వాత ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని ఈ యొక్క ప్రధానమైనటువంటి ఆలయము నుండి దివ్య మందసం నుండి తీసుకొని వెళ్ళి వెనక భాగంలో కూడా మరొక ప్రాంతంలో కానీ ఉంచి అర్ధరాత్రి వరకు కూడా మనం ప్రార్థన చేస్తాం. ఏమిటి దీనిలో ఉన్న పరమార్థం? యేసు ప్రభువు ఆ కడరా భోజనమైన తర్వాత ఒలీవల తోపులోనికి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఆయన సొంత శిష్యుని చేత గురుద్రోహము ద్వారా అప్పగించబడ్డాడు. అర్ధరాత్రి సమయంలో, అప్పటి వరకు మనం ధ్యానం చేయాలి. కానీ ఇక్కడ మనం మరొక విషయాన్ని, అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఏమిటి? దివ్య సప్రసాదాన్ని స్థాపిస్తున్నారు యేసు ప్రభు.
ఏమిటి దివ్య సప్రసాదాన్ని స్థాపించడానికి ప్రధానమైన కారణాలు ప్రియులారా? 3 ముఖ్యమైన కారణాలు మనం ధ్యానం చేసుకుంటాం. మొదటిగా, యేసు ప్రభు ఎందుకు దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు అంటే మన ఆత్మలకి ఆత్మీయ భోజనముగా ఉండడానికి, ఆత్మాహారముగా ఉండడానికి. యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో పలికినట్లుగా ఏమిటి? 51వ వచనములో, నేనే జీవాహారము, నన్ను భుజించువాడు ఎన్నటికి మరణమును చవి చూడడు. నేనే జీవాహారమును. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి, కానీ ఈ ఆహారమును భుజించువాడు ఎన్నటికి మరణమును చవి చూడడు. మన ఆత్మలకు దివ్య ఆహారముగా ఉండడానికి యేసు ప్రభు ఈ దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు. అదే విధముగా మనము 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుకుంటాం. ఈనాటి 2వ పట్టణంలో ప్రియులకు దేవుడు ఏమంటారు? ఆయనట ఆనాడు కడరాత్రి భోజనము రోజున పౌలు గారు మనతో అంటారు, ఆయనే స్వయంగా పలికారట, ఇది నా శరీరము, దీనిని తీసుకొని మీరు భుజించండి. ఇది నా రక్తముతో కూడినటి పానపాత్రము, దీనిని తీసుకొని మీరు పానము చెయ్యండి. దీనిని నేను మరలా వచ్చే వరకు దీన్ని మరలా నా జ్ఞాపకార్థము చెయ్యండి అని పలికారట. అవును ప్రియులారా, తద్వారా ఆయన దివ్య సప్రసాదాన్ని, దివ్య బలిపూజని ఆయన స్థాపించటం జరిగింది. పిల్లలు, లూకాసు సువార్త 22వ అధ్యాయము ఈనాడు మనం చదువుకున్న సువిశేషములో 20వ వాక్యములో, ఆయన అట్లే భోజనానంతరము పాత్రమును అందుకొని, ఈ పాత్రము మీ కొరకు చిందించబడు నా రక్తముతో ముద్రితమైనటువంటి నూతన నిబంధన అని పలికను. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన ఆత్మలకి ఆహారముగా ఉండడానికి. రెండవది ప్రియులారా, మనతో నివాసం ఉండటము కొరకై దివ్య సప్రసాదాన్ని యేసయ్య ప్రేమతో మన కొరకై స్థాపించాడు. మూడవది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయనకి మరణాన్ని మన జ్ఞాపకం చేసుకోవటానికి, మన ఆత్మలకు ఆహారముగా ఉండటానికి, మనతో ఎల్లప్పుడూ నివాసం ఉండటానికి, తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, ఈ అతి పరిశుద్ధమైన కారణాల చేత యేసు ప్రభు మన కొరకై ఇదిగో ఈ దివ్య సప్రసాదాన్ని స్థాపించటం జరిగింది. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు? దీనిని నా జ్ఞాపకార్థము మీరు మరలా చెయ్యండి అంటున్నారు. వాక్యాన్ని చదువుకుంటాం కదా. ఇదిగో లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనములో ఏమంటున్నారు? ఇది మీ కొరకు అర్పించబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యండి. దీన్ని మరలా మనం చెయ్యాలి. దీన్ని మళ్ళీ మనం చెయ్యాలి. ఎవరు చేస్తారు దీనిని? అలనాడు యేసు ప్రభువు దగ్గర ఆ కడరా భోజనములో ఎవరైతే శిష్యులు ఉన్నారో, అపోస్తులు ఉన్నారో, వారి స్థానములో ఉన్నటువంటి యేసు ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆ గురుత్వము ద్వారా, గురుపట్టాభిషేకము ద్వారా ఆ యాజకత్వాన్ని స్వీకరించినటువంటి గురువులు, బిషప్ గార్ల ద్వారా ఆ యేసు ప్రభు స్థాపించినటువంటి ఆ యొక్క పరిశుద్ధ దివ్యబలి పూజ ముందు కొనసాగుతుంది. దీని కొరక యేసు ప్రభువే స్వయముగా గురుత్వాన్ని, గురుపట్టాభిషేకాన్ని, యాజకత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇదిగో మనం చదువుకున్నటువంటి లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనంలో ఆయనే స్వయంగా మీరు దీనిని మరలా చెయ్యండి. దీనిని చెయ్యాలంటే వారికి అధికారాన్ని ఇస్తున్నాడు, వారికి అభిషేకాన్ని ఇస్తున్నాడు. దానినే ఇప్పటికీ కూడా రోమన్ కథోలిక శ్రీ సభలో కొనసాగించబడుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనములో ప్రియులారా, తండ్రి నన్ను పంపినట్లే నేను మిమ్ము పంపుచున్నాను, తండ్రి నన్ను అభిషేకించినట్లే నేను మిమ్ము అభిషేకిస్తున్నాను అని పలుకుతున్నాడు. అక్కడ ఉన్న అపోస్తలులు, శిష్యులు దీనిని స్వీకరిస్తున్నారు. ప్రియులారా, ఇదిగో మనము తిమోతికి రాసినటువంటి 2వ లేఖలో 1వ అధ్యాయం 6వ వచనములో దేవుని వరమును మరలా మీరు స్వీకరించండి, అభిషేకాన్ని మీరు స్వీకరించండి. ప్రియ దేవుని బిడ్డలారా, గురువు అనేటువంటి వాడు క్రీస్తు స్థానములో ఉన్నాడు. గురువు అనేటువంటి వాడు తనను తాను క్రీస్తు వలె సమర్పించుకుంటాడు. ఈనాడు నేను ఈ యొక్క వాక్య పరిచయను సిద్ధపరుస్తుండగా నాకు నేను జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేశాను. నా జీవితంలో అత్యంత తృప్తినిచ్చినటువంటి కార్యాలు ఏమిటి అంటే, నాకు వెంటనే జ్ఞాపకం వచ్చిన సంఘటన. ఒకనాడు నేను 12 గంటలకి
గ్రామానికి వెళ్ళి దివ్యబలి పూజ సమర్పించి వచ్చి అప్పుడే పడుకున్నా, బాగా అలసిపోయాను. గ్రామాలు చాలా దూరం. నూజివీడులో జరిగిందండి ఈ సంఘటన, నెహ్రూపేటలో నేనున్నప్పుడు. అప్పుడే కొంచెం కళ్ళు బాగా మంటలుగా నిద్రలోనికి వెళుతున్నాను. నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫాదర్ గారండి, మా అమ్మకి బాగలేదు, అవస్థ కావాలి, రాగలరా ఈ సమయంలో అన్నారు. 1:30-2 సమయంలో నాలో ఒకలాంటి పోరాటం. రేపొద్దున్నే వద్దామని చెబుదామా? ఇప్పటి వరకు దేవుడి సేవ చేసి వచ్చా కదా, అలసిపోయి ఉన్నా కదా, నేను కూడా ఒక మనిషినే కదా అని నాలో ఒక పోరాటం. కానీ వెంటనే లేదు, నా బాధ్యత, నేను గురువుగా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. క్రీస్తు స్థానంలో ఉన్న నేను లేదు, కుదరదు, కాదు అని పలకటానికి వీలు లేదు. యేసయ్య అలసిపోయినా కానీ ఆ కాపరి లేక జనసమూహములే ఉన్న గొర్రెలను చూచి, ఆ ప్రజలను చూచి ఆయన కారుణ్యముతో ఆయన పరిచర్య చేశాడు కదా, లేచి వెళ్ళాను. ఆశ్చర్యం ప్రియులారా, ఒక 15 మంది ఆ మరణిస్తున్నటువంటి ఆ తల్లి యొక్క బెడ్ చుట్టూ చేరి నా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రార్థన చేశాను. వారు చేతులెత్తి నమస్కరించారు. ఆ తల్లి కూడా చివరి గడియల్లో ఉన్నా కానీ గురువును అంగీలో చూడగానే చిరునవ్వు నవ్వింది. దివ్య సప్రసాదం ఇచ్చాను, కొంచెం అవస్థాభ్యాంగం ఇచ్చాను. తరువాత ఆమె చేతులెత్తి నమస్కరించింది. నేను వారందరినీ ఓదార్పిచ్చి ఇంటికి తిరిగి వచ్చాను. ఉదయాన్నే ఆ కుటుంబ సభ్యులు ఫోన్ చేసి, ఫాదర్ గారండి, మీకు వేలాది వందనాలండి, ఆ అర్ధరాత్రి సమయంలో కూడా పిలవగానే వచ్చారు. మా అమ్మగారికి ప్రభు యొక్క శరీరం దొరికింది, అవస్థాభ్యాంగం వచ్చింది, చాలా ఆశీర్వాదకరమైన స్థితిలో ఆ తల్లి యేసయ్యను చేరుకుంది అని వాళ్ళు కృతజ్ఞతలు చెప్పారు. ఒక గురువుగా ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నా కానీ ఇటువంటి తీయని అనుభవాలు ఉంటాయి చూడండి. యేసుప్రభు ఇచ్చే అనుభవాలు అవి మరువలేనివి. ఎంత సువార్త ప్రచారం చేసినా, ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో నేను చాలా చోట్లకి, వైజాగ్ నుంచి హైదరాబాదు, కడప, ఖమ్మం, నెల్లూరు, గుంటూరు, మా విజయవాడ ప్రాంతంలో 10 చోట్ల అలుపెరగకుండా రోజు ప్రయాణాలే, దేవుని యొక్క సువార్త ప్రకటనలు, గంటల తరబడి నిలబడి దేవుని యొక్క వాక్య పరిచర్య, అలసట శారీరకంగా. కానీ ఆ బిడ్డలు యేసయ్య ప్రేమని పొందుకున్నప్పుడు, యేసయ్యను మాలో చూడగలిగినప్పుడు, యేసయ్య దీవెనలు వాళ్ళు పొందుకున్నప్పుడు మా ద్వారా వచ్చే ఆనందం ఈ శ్రమనంతటినీ కూడా మరిచిపోయేటట్లుగా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గురువుగా ఈ మాట చెప్తున్నా, మాకు మీరు తప్ప ఎవరున్నారండి? ప్రభువు మిమ్మల్ని మాకు అప్పచెప్పాడు, మమ్మల్ని మీకు అప్పచెప్పాడు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణములో, ఈ పరలోక ప్రయాణములో గురువులంగా మేము మీకోసం జీవించాలి. మీ గురువుల కొరకే ప్రార్థన చేయండి. ముఖ్యంగా ఈ రోజున యేసు ప్రభువు ఈ యొక్క గురుత్వాన్ని స్థాపిస్తున్నటువంటి ఈ పరిశుద్ధమైన రోజున మీ గురువుల కొరకే ప్రార్థన చేయండి. ముఖ్యంగా వాళ్ళు మంచిగా చేస్తుంటే ఇంకా మంచిగా చేయాలి, దేవుడు ఇంకా వాళ్ళకి శక్తినివ్వాలి, వాళ్ళ ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడాలి. యేసయ్య హృదయము తట్టు, మేం కాదు ముఖ్యం, యేసయ్య హృదయము తట్టు విశ్వాసులను నడిపించాలి. ఇంకా ఎక్కువగా వాక్య పరిచర్యల ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా సాతానుకు బిడ్డల మీద అధికారం లేకుండా, బాధలలో, వేదనలో, కష్టాలలో, కన్నీటితో ఉన్నటువంటి వారికి ఆ యేసయ్య ప్రేమను అందించే శక్తిని మాకు ఇవ్వమని ప్రార్థన చేయండి. ఒకవేళ ఎవరైనా కానీ గురువు దారి తప్పుతుంటే వారి కోసం ప్రార్థన చెయ్యండి. అది కొండంత అండగా ఉంటుంది. కాబట్టి మీ గురువుల కొరకే ప్రార్థన చెయ్యండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఈ రోజున, ఈ గురుత్వ స్థాపన రోజున మా కోసం ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని సవినయంగా మనవి చేస్తూ తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు మీరు మాకిచ్చినటువంటి గొప్పదైనటువంటి వాక్యాన్ని బట్టి, ఈ ఆత్మీయ వాక్య భోజనాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
యేసయ్యా, మేము అనాథలుగా ఉండడానికి, మాతో ఎల్లప్పుడూ నివాసం ఉండడానికి, మేము అనాథలుగా ఉండకుండా ఉండడానికి, మాతో ఎల్లప్పుడూ నివాసం ఉండడానికి నీ పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని మాకు ఇచ్చారు, దివ్యాహారముగా ఇచ్చారు. మా ఆత్మీయ పోషణ కొరకై మా ఆత్మీయ తండ్రులైనట్టు గురువులను మాకు ఇచ్చారు, బోధకులను మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ ఆధునిక ప్రపంచంలో మరి లోకమంతా కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండగా మా గురువులను దీవించండి ప్రభుగా. లోకాశలకు లొంగకుండా, శరీరాశలకు లొంగకుండా మా గురువులందరూ కూడా ప్రభుగా, ఇదిగో నీవు ఏ విధంగా ప్రజల కొరకై జీవించావో, తండ్రి పరలోక తండ్రి కొరకై జీవించావో, గురువులంతా కూడా వారి యొక్క జీవితాలను మీ కొరకై పరిపూర్ణ సమర్పణగా చేసుకోవటానికి కావాల్సిన శక్తిని ప్రసాదించండి ప్రభువా. గురువునైనటువంటి నీ యొక్క సేవ చేస్తున్నటువంటి నీ యొక్క దాసుడిగా నేను ప్రార్థిస్తున్నాను. నన్ను దీవించండి, గురువులందరిని దీవించండి. మా బలహీన సమయాలలో మాకు తోడుగా ఉండండి, మమ్మ బలపరచండి. మేము పాపాన్ని ఎదుర్కొని, సైతానును ఎదుర్కొని, ప్రభువా సాతాను శోధనను ఎదుర్కొని నిలబడి నీ కొరకై పోరాట యోధులుగా పనిచేసేటువంటి జీవితపు చివరి వరకు కూడా మా బలహీనతలను తొక్కిపట్టి, మా బలహీనతలను తీసివేసుకొని నీ కొరకు జీవించి నీ కొరకు మరణించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి నాయన. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి కాపరి లేని జనసమూహంలో నీ బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. ఎవరైతే అవసరతలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, బాధలలో ఉన్నారు, నీ బిడ్డలందరిని దీవించండి ప్రభుగా. నీ హృదయంతో ఆకర్షించండి ప్రభుగా. నీ దివ్య సప్రసాదంతో నింపండి ప్రభుగా. నీ హేరాళమైన దీవెనలతో నింపండి నాయన. ముఖ్యంగా కుటుంబాలలో శాంతిని, సమాధానం ఇవ్వండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల ప్రభుగా నీ గాయపడిన హస్తాలతో స్వస్థపరచండి. వివిధ కోరికలు, తలంపులు, వేదనలు, బాధలు, కన్నీటితో ఉన్నటువంటి వాళ్ళని బలపరచండి నాయన. నీ దీవెనలు, నీ యొక్క ఆశీర్వాదాలు శ్రేష్టమైనటువంటి వాటిని సమృద్ధిగా నింపండి. ఈ పరిచర్యలో ప్రభుగా నా గురుత్వ పరిచర్యలు ఎంతోమంది సహకారులుగా ఉంటున్నారు, నా కొరకే ప్రార్థిస్తున్నారు ప్రభుగా. వారందరిని దీవించండి నాయన. ఈ పరిచర్య కనుక ఎంతోమంది బిడ్డలు ఉదారంగా సహాయం చేస్తున్నారు. నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు, వారందరిని దీవించమని, ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.